ముఖ్యంగా చిన్నపిల్లలు చాలా మంది మన ఇంట్లో చిన్నపిల్లలు ఏం చేస్తామంటే పక్కింట్లో వదిలేసి వెళ్ళిపోతాము. ఆ పక్కింట్లో అంటే నేను పెద్దల గురించి చెప్పట్లేదు. 70 సంవత్సరాలు వచ్చిన ముసలోడు కూడా ఒక చిన్న పిల్లని మనం ఇది చేశాడు. అంటే అంటే వయసు సంబంధం లేదనమాట. మనిషి యొక్క ఆ యొక్క నేచర్ అలా ఉంటుంది అనమాట. కాబట్టి మన పిల్లల్ని మనం జాగ్రత్త చూసుకోవాలి. సరే ఎంత అయినా కానీ మన పిల్లల్ని ఆడపిల్లల్ని ఇంకా జాగ్రత్త చూసుకోవాలి. మగపిల్లల్ని కానీ ఆడపిల్లల్ని కానీ పిల్లలకు జరిగే అన్ని ఘోరాలు అన్నీ కూడా ఎలా జరుగుతున్నాయంటే మన తప్పిదాల వల్లనే. ఎందుకంటే మనం తీసుకెళ్లి వాడు ఇంట్లో వేస్తాము. ఆ ఇంట్లో ముసలాయన ఒంటరిగా ఉంటాడు. వాడికి మనసు బుద్ధి మారుతుంది. ఆ పిల్లని ఏదో చేసేస్తాడు. ఇంటికి వచ్చినాక పిల్ల ఏడుస్తూ ఉంటుంది. అలా కాబట్టి మన పిల్లలు మనం జాగ్రత్తగా పెట్టుకోవాలి. కాబట్టి ఇవన్నీ కూడా మన సేఫ్టీ మనం చూసుకోవాలి. అలాగనే డ్రగ్స్, ప్రికాషన్స్ అగెన్స్ట్ డ్రగ్స్ అండ్ గాంజా అనమాట. అంటే అదృష్టం ఏంటంటే మీ ఊర్లో అంత కేసులు నాకు దొరకలేదు. పక్క ఊర్లో బుక్కాపురం అలాంటి చోట్ల ఉన్నాయి కొన్ని అక్కడక్కడ. కానీ గంజాయి ఇలాంటి వాటికి మాత్రం మీరు కనుక అలవాటు పడిపిస్తే పిల్లల్ని అంతకంటే ఘోరమైనది ఏముండదు. గంజాయి తాగిన వాడికి ఏం చేస్తాడో వాడికి తెలియదు, ఏం జరుగుతుందో కూడా తెలియదు అనమాట. ఒక అబ్బాయి గంజాయి తాగి వచ్చేసి వాడిని కత్తితో పొడిస్తే ఈ కడుపులో పేగులు బయటకు వచ్చినాయి. వాడు కడుపులో పేగులు చేత్తో పట్టుకొని స్టేషన్కి వచ్చాడు. సార్ ఇట్లా అని చెప్పేసి అది చూసి మాకు భయం లేచింది. గూడూరులో రైల్వే స్టేషన్ దగ్గర ఎక్కువ బ్యాచ్ ఉంటారు అనమాట. అంటే ఆ పేగులు చూసి వాడికైతే ఏం లేదు, వాడు నార్మల్గా ఉన్నాడు. వాడు అది చూసి మనకు భయం లేస్తుంది. ఆ పేగులు వాడు చేత్తో పట్టుకొని వచ్చాడు. వాడు మనకు సంబంధం లేకుండా మన అకౌంట్లో డబ్బులు కనుక పోతే దానికి కారణం ఎవరు? బ్యాంక్ వాడే. అంటే బ్యాంక్ వాడే వాడి బ్యాంకులో ఉండే అకౌంట్లలో డబ్బులకి సేఫ్టీగా చూడాల్సిన బాధ్యత వాడిదే. కాబట్టి మన ప్రమేయం లేకుండా డబ్బులు పోయినాయంటే వాడి తప్పది. కాబట్టి పోయిన డబ్బులు తిరిగిచ్చే బాధ్యత వాడిదే. ఎమ్మటే మీరు పోయి బ్యాంక్కి కంప్లైంట్ ఇస్తే మీ డబ్బులు మీకు ఎందుకు వస్తాయి. కానీ మన ప్రమేయంతో డబ్బులు పోతే వాడి సంబంధం లేదు. అంటే ప్రమేయం అంటే ఏంటి చెప్పండి? ఫోన్లో ఎవడో ఫోన్ చేస్తాడు, ఓటీపీ పెడతాడు, ఓటీపీ చెప్తాము, డబ్బులు పోతాయి. అది మన సంబంధం. తర్వాత మనకు ఫోన్పే చేయమంటాడు. నువ్వు ఒక 5 రూపాయలు ఫోన్పే చేయి, నేను అతనికి ఒక 1000 రూపాయలు పంపుతా అంటాడు. మీరు ఒక 5 రూపాయలు పంపుతారు ఫోన్పే. పంపంగానే వాడు ఫోన్ చేసి 5 రూపాయలు నాకు వచ్చినాయి, నేను కూడా నీకు పంపించి చూసుకో అంటాడు. చూసుకుంటే నీకు రావు. వాడు చెప్తాడు పలానా నెంబర్ వచ్చింది చూసుకో అంటాడు. రాలేదంటాము. వాడు మెసేజ్ వచ్చి చూసుకో అంటారు. వాడు మెసేజ్ వచ్చింది చూసుకో అంటే మెసేజ్ ఓపెన్ చేయగానే లింక్ అన్నమాట. మెసేజ్ లింక్ అది. మెసేజ్ ఓపెన్ చేయగానే డబ్బులు మన అకౌంట్లోకి పోతాయి. కాబట్టి మన ప్రమేయంతో కనుక డబ్బులు పోతే బ్యాంక్ వాళ్ళకి సంబంధం లేదు. వాళ్ళ ప్రమేయంతో డబ్బులు పోతే కనుక బ్యాంక్ వాళ్ళకి సంబంధం. కాబట్టి ఇప్పుడు జరిగే క్రైమ్ మొత్తం కూడా సైబర్ క్రైమ్ గురించి జరుగుతుంది. కాబట్టి మీరు ఇవన్నీ కూడా జాగ్రత్తగా మీరు మ్యాక్సిమం ఏదైనా ఫోన్ వచ్చినా, ఏదైనా మెసేజ్ వచ్చినా, లింక్ వచ్చినా ఓపెన్ చేయమాకండి. మీకు తెలియని దాంట్లో చూస్తే మీరు దాన్ని టచ్ చేయమాకండి. మీకు ఎవరైనా ఫోన్ చేస్తే డబ్బులు ఇంకోటి చెప్తే కనుక మీరు ఎమ్మకుండా మనం రమ్మని చెప్పండి. ఎక్కువగా హిందీ వాళ్ళు ఏం చేస్తారంటే మన తెలుగు వాళ్ళని అక్కడ ఉద్యోగాలను పెట్టుకొని వాళ్ళ చేత ఫోన్ చేయించి ఆ విధంగా చేస్తారు, డ్రాప్ చేస్తారు మనకి. తర్వాత